సింహాచలం మండలం కుక్కిడి పంచాయతీ చింతమానుగూడ ఋషిని కాలనీ గ్రామం నుండి 50 కుటుంబాలు స్థానిక కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది। ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని, గత ప్రభుత్వంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లమని తెలిపారు। ఇప్పుడు నేరుగా ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అందజేస్తున్నారన్నారు। గతంలో వితంతువు వృద్ధాప్య పెన్షన్ కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లే వాళ్ళమని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీన తెల్లవారు తలుపు కొట్టి మరీ వాలంటీర్లు పెన్షన్ చేతికిస్తున్నారన్నారు। ఈ అభివృద్ధిని చూసి మా 2 గ్రామాల నుండి 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగిందని, రానున్న ఎన్నికలలో మా గ్రామం నుండి వైఎస్ఆర్ పార్టీకి మంచి మద్దతు తెలియజేస్తామని గ్రామస్తులు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య, గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచి బొత్తాడ గౌరీశంకర్రావు, గుమ్మలక్ష్మీపురం వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, లక్ష్మణరావు, రాష్ట్ర బీసీ డైరెక్టర్ గౌరిశెట్టి గిరి సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది। जय जगन जय जगन जय जगन శ్రీవణమ్మ నాయకత్వం శ్రీవణమ్మ నాయకత్వం పరీక్షిత్ రాజు గారి నాయకత్వం పరీక్షిత్ రాజు గారి నాయకత్వం జై హింద్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ శ్రీవణమ్మ నాయకత్వం ఈ రోజు మా గుమ్మలక్ష్మీపురం మండలంలో కుక్కిడి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చింతమానుగూడ ఋషిని కాలనీ నుంచి 30 కుటుంబాలు సిపిఎం పార్టీని విడిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది। అది స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి సమక్షంలో చేరడం జరిగింది। కారణం ఏంటి అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దక్షతకు దిక్సూచిగా ఈరోజు ప్రజలందరూ మెచ్చుకొని ఆనందపడి తన నాయకత్వాన తన పాలన సమయంలో ఆనందంగా ఉన్నామన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది। ఇక్కడ పార్టీ లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా పేదవాళ్ళు అనే వాళ్ళకి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి చాలా ఆనందదాయకంగా ఇలాంటి ముఖ్యమంత్రిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలి, అది జగన్మోహన్ రెడ్డినే చేసుకోవాలన్నటువంటి ఆసక్తితో మా గిరిజన ప్రాంతంలో కుక్కిడి పంచాయతీ చింతమానుగూడ ఋషిని కాలనీ నుంచి సిపిఎం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు చేరడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది। దీన్ని మేము ప్రామాణికంగా తీసుకొని ప్రతిపక్షాలైనటువంటి జనసేన, టీడీపీ, మిగతా పార్టీలకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం। గుమ్మలక్ష్మీపురం మండలం తరఫున మీరు ఫంక్షన్లకు వెళ్ళి, పెళ్ళిళ్ళకు వెళ్ళి, పరామర్శలకు వెళ్ళి, లేదా మీరు మీ అంతటా క్యాన్వేజులకు వెళ్తూ, ప్రచారానికి వెళ్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి పక్కన చేర్చుకొని సరదాగా ఫోటోలు తీసుకుందామని చెప్పి అక్కడి నుంచి ఏమో వైసీపీకి విడిచిపెట్టి ఈరోజు టీడీపీలో చేరుతున్నాయని తప్పుడు ప్రకటనలు మీరు ఇస్తున్నారు। చేరడం అంటే అది కాదు చేరడం, ఇదిగో ఇది చేరడం। వాళ్ళ ఇష్టపడి వాళ్ళ సంతోషదాయకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దక్షత చూసుకొని వాళ్ళంతటా వాళ్ళే స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, అమ్మా మేము వైసీపీ పార్టీలో చేరుతాము, వివిధ పార్టీల నుండి మేము ఈ రోజు మీ సమక్షంలో ఉంటాము, మీ నాయకత్వంలో ఉంటామని చెప్పి ప్రేమతో వచ్చినటువంటి చేరడం అంటే ఇది తప్ప, మీరు ఆ గ్రామంలోకి వెళ్ళి పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకు వెళ్ళి జనానికేమో ఫోటోలు తీసుకొని కండువాలు వేసి బలవంతంగా మీరు చేర్చుకొని వైసీపీ నుంచి ఈరోజు టీడీపీలోకి లేదా జనసేనలోకి వచ్చి చేరారు అని చెప్పడం అది హాస్యాస్పదంగా ఉంది। అది సరైనటువంటి ఆలోచన కాదని చెప్పి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఖండిస్తున్నాం ఈ విషయాన్ని। జై జగన్ జై జై జగన్। చివరి ఉంటాం సార్, పక్కకి రండి సార్।